సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. బహుజనుల అభ్యున్నతే ధ్యేయంగా తన జీవితాన్ని అర్పించిన గొప్ప యోధుడు, స్వాతంత్ర సమర యోధుడు, సంఘ సంస్కర్త బాబు జగజీవన్ రామ్ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈరోజు బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సామాన్య రైతు కుటుంబంలో జన్మించి దేశంలో ఉన్నతమైన పదవులను అధిరోహించిన గొప్ప రాజనీతిజ్ఞుడు అని, కుల నిర్మూలన, సామాజిక సంస్కరణ ఉద్యమాలు, సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలు చేసి స్వాతంత్ర్యం అనంతరం ఆయన భారతదేశ పునఃనిర్మాణంలో ప్రతిభావంతమైన పాత్రను పోషించారని గుర్తు చేశారు. తొలి మార్గదర్శకుల్లో ఒకరిగా ప్రజాస్వామ్య ప్రక్రియ బలంగా ఈ దేశంలో వేళ్ళను కొనడానికి కృషి చేసిన మహావ్యక్తి, మహనీయులు బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు జాతి మొత్తం కూడా వారి సేవలను గుర్తుంచుకొని ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మహబూబ్ నగర్ నడిబొట్టున ఉన్న ఆ మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి వారు దేశానికి చేసిన సేవలను, బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలను గుర్తుంచుకుంటూ మరొక్కసారి వారు చూపిన దారిలో నడవాలని చెప్పి కృతనిశ్చయంతో మా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఈరోజు ఒక్కటి గుర్తు చేయదలుచుకున్న, అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసే కమిటీ చైర్మన్గా ఉండి దళితులకు రిజర్వేషన్ హక్కును కల్పించినరో దాన్ని కొనసాగించే ప్రక్రియలో అది నిరంతరం ప్రతి భారతదేశంలో ఉన్న ఆఖరి పేద దళితుడు కూడా పేదరికం నుంచి బయటికి వచ్చే వరకు ఈ రిజర్వేషన్స్ కొనసాగించాలని చెప్పి పోరాటం చేసి అప్పటి ప్రభుత్వాలను ఒప్పించి ఈరోజు మార్గదర్శకం చూపిన మహనీయ వ్యక్తిగా జగజీవన్ రామ్ గారు ఎప్పటికీ కూడా గుర్తుండిపోతారు. ఈరోజు మా ప్రభుత్వ ఆశయం కూడా ఉద్యోగం కావాలి అని డిమాండ్ చేసే స్థాయి నుంచి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ప్రతి దళిత బిడ్డ కూడా ఎదగాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుంది. అందుకే రాబోయే రోజుల్లో వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళ చదువుల కోసం, వైద్యం కోసం, విద్య కోసం, విదేశాల్లో విద్య కొనసాగించేదానికోసం, స్కిల్ డెవలప్మెంట్ కోసం మా ప్రభుత్వము వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిజమైన పేద దళిత బిడ్డను ఖచ్చితంగా ఉన్నత స్థానంలోకి పెట్టాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కావచ్చు కృతనిశ్చయంతో ఉంది. అనేక అంశాలను మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఈ రేపు జరగబోయే తుక్కుగూడ మహాసభలో దళిత బిడ్డల కోసం అనేక అంశాలను కూడా మా జాతీయ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి రేపు విడుదల చేయబోతూ ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ దళితుల అభ్యున్నతి కోసం కట్టుబడి ఉన్న పార్టీగా ప్రజలు, దళిత నాయకులు, దళితులు, దళిత బిడ్డలు గుర్తించాలని చెప్పి కోరుకుంటూ ఈ పర్వదినాన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.